రాజవారిలో వచ్చడం జరిగింది. నెక్స్ట్ ఉంది, ఇది 2 ఏరియాలుగా జరిగింది. టికెట్ ఏరియా బాటలో ఫ్రంట్ గ్లాడ్ ర్యాకెట్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యముగా నిర్మించుకోవడానికి రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన అంతస్తులు సమావేశానికి విచ్చేసిన మన జిల్లా అతికే గర్వకారణం. ఎక్కడా లేనట్లు మొన్న మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు పిడబ్ల్యూ గ్రౌండ్స్ చూడడం జరిగింది. ఒక ఆత్మగౌరవ ఫీలింగ్ కలిగింది నాకైతే. నిలబడ్డం అన్నది సామాన్యమైన విషయం. సో చెప్తూ ఉంటారు కదా ఒక డైలాగ్, వ్యక్తి కాదు ఒక శక్తి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. జగనన్న గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు 125 హైట్ గల అడుగుల గల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన విజయవాడలో పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి మనందరం కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా బిఆర్ అంబేద్కర్ గారు ఆయన తెచ్చిన రాజ్యం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఒక జెడ్పీ చైర్పర్సన్గా మాట్లాడుతున్నానంటే, మన ఎస్పీ గారు అక్కడ కూర్చున్నారంటే, మన జేసీ గారు, అంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది మన గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంబేద్కర్ మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు, మనకి చాలా రోజులు కావాలా. 2 మాటలు మాత్రం మాట్లాడతాను. చాలామంది మాట్లాడడానికి తయారై వచ్చారు, వాళ్ళ మాటలన్నీ వినాలి కాబట్టి 2 మాటలు. భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప ఉన్నతమైన ఒకే ఒక విషయం ఏంటంటే, మన శాసనసభ, పార్లమెంటు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అందరికన్నా గొప్ప ఒకే విషయం రూల్ ఆఫ్ లా అంటారు. రూల్ ఆఫ్ లా. ఆ రూల్ ఆఫ్ లా అన్నది మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది ఇచ్చిన గొప్ప వ్యక్తి గౌరవనీయులు అంబేద్కర్ గారు. ఆ పుస్తకంలో లేదన్న విషయమే లేదు. ఇప్పటికీ దాదాపు 60-70 సంవత్సరాలు దాటిపోతే కూడా ఈ రోజు మన చట్టం కొత్తగా ఏది పెట్టాలంటే కూడా దాంట్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ అంటారు, అది మారకుండా దాంట్లో ఉన్న విషయాలు ఏవి ఉన్నాయో ఆ సారాంశంతోనే చట్టాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ సభా వేదిక వద్ద సన్మానాన్ని గ్రహించి జనవరి 175 ఫీట్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడేటప్పుడు 1950 జనవరి 26 నుంచి మనకి భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. మన అంత గొప్ప భారత రాజ్యాంగం ఈ రోజు కూడా మనం మాట్లాడుతున్నామంటే దాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన స్ఫూర్తిని మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు 2 సంవత్సరాలు వాటికి వచ్చిన పెద్దలను సన్మానించినప్పుడు మరి కూడా ఈనాటి వరకు కూడా ఆయన అనేక సేవా రంగాల్లో ముందంజలో ఉండి సేవలు చేస్తున్నారు. వారికి ఆ పక్షాన్ని అందరూ కూడా చెప్పడం ద్వారా ఆశ్రయించింది. బాగా చదువుకొని అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో స్థాపించి వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ
ప్రతి ఆదివారం గ్రామాలు తిరిగి గ్రామంలో ఉన్న పిల్లలు ఎలా చదువుకుంటారు ఏంటని వాళ్ళు చదివించి వాళ్ళ